రాష్ట్రంలో ఎరువుల కొరతపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఎరువుల లభ్యత, సరఫరాలపై మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి జిల్లాల వారీగా వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 94,882 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 6,65,000 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని, గత సీజన్తో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా రైతులకు చేరాయని వివరించారు. నెల్లూరు, తిరుపతి, పల్నాడు, కర్నూలు, అనంతపురం, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో వినియోగం పెరిగిందని, కొన్ని జిల్లాల్లో మాత్రమే తక్కువగా వాడుతున్నారని చెప్పారు. గత 10 రోజుల్లోనే 28,000 టన్నులు సరఫరా చేశామని, మరో 44,508 టన్నులు త్వరలో అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అదేవిధంగా వచ్చే 10 రోజుల్లో 30,000 టన్నులు, సెప్టెంబర్ 30 లోపు మరో 1,00,000 టన్నులు రైతులకు చేరుతాయని తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా సరఫరా చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాబోయే రబీ సీజన్ కోసం కేంద్రం నుంచి 9,38,000 టన్నుల కేటాయింపులు తెచ్చుకున్నామని చెప్పారు. జిల్లాల వారీగా అవసరాన్ని బట్టి సరఫరా చేస్తామని, అవసరం ఉంటే సప్లై ఉన్న జిల్లాల నుంచి డిమాండ్ ఉన్న జిల్లాలకు ఎరువులు తరలిస్తామని తెలిపారు. పొరుగు రాష్ట్రాలకు ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇన్ని చేస్తున్న వైసీపీ మాత్రం అసత్య ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని సీఎం మండిపడ్డారు.